Hello. Call from Hong Kong. Yes. Yes. Surya, file andindra. Thank you. Hey, thanks Kadra. You have to conclude the deal. చూడు ఓ వారం రోజులు టైం తీసుకుని హాంకాంగ్ రాకూడదు. We will have a nice time. ఏమిట్రా ప్లెజర్ ట్రిప్పేగా? ప్రెషర్ ట్రిప్ రా, బ్లడ్ ప్రెషర్ ట్రిప్. ఏమిట్రా ఏమైంది? రీజన్స్ అడక్కరా. I have come here to relax. That's all I can tell you. ఓకే ఓకే, నీతో ఫోన్ లో మాట్లాడినప్పుడే అర్థమైందిరా నువ్వేదో టెన్షన్ లో ఉన్నావని. అందుకే నిన్ను రిలాక్స్ చేయటం కోసమే ఓ మంచి ప్రెజెంటేషన్ తీసుకొచ్చాను. ఏమిటి? వెయిట్ వెయిట్. ఏమిట్రా కళ్ళ చూడ? ఇది మామూలు కళ్ళతోడు కదరా, ఇది ఉందని పోలీసులకు తెలిస్తే 7 ఏళ్లు ఊతలు లెక్కెట్టిస్తారు. Is it? దీని వెల ఎంతో తెలుసా? $25,000. $25,000. ఏమిటి దాని స్పెషాలిటీ? చెప్తా, ఇది కళ్ళకు పెట్టుకుంటే చాలు ఎవరైనా సరే ఒంటి మీద గుడ్డలు లేకుండా కనిపిస్తారు. వాట్? నన్ను చూడకరా, నా మీద ఉన్న ఇంప్రెషన్ పోతుంది. నన్ను వెనక్కి ఇప్పుడు పెట్టుకో. ఎవరిని చూడమంటావురా? అవిగో ఆ బొమ్మల్ని చూడరా. Very good, fantastic, exciting. ట్రైనింగ్ వచ్చిన సోమరి ఇప్పుడు ఎక్కడ ఉంది? పిలిపించమంటావా? పిలిపించమంటావేమిట్రా? మోసుకొచ్చేయా? May I come in, sir? Wait. Yes, come in. Good evening, sir. Welcome. Hi. మీరు వచ్చారని నాకు ఇప్పుడే తెలిసింది. ముందే తెలుసుంటే నేను ఎయిర్పోర్ట్ కి వచ్చేదాన్ని. నిన్ను సర్ప్రైజ్ చేద్దామని నేనే వద్దన్నాను. థ్యాంక్ యూ సార్. వెల్, హాంకాంగ్ ఎలా ఉంది? నాకు మాత్రం ఇండియానే బాగుంది. నాకు ఇండియానే చాలా బాగుంటుంది. ట్రైనింగ్ ఎలా జరిగింది? బాగా జరిగింది సార్. సార్, నా ట్రైనింగ్ పూర్తయిపోయినా 4 రోజులు మీరు ఇక్కడే ఉండమన్నారని చెప్పి నన్ను ఉంచేశారు సార్. నేను ఎలాగూ వస్తున్నాను కదా అని నేనే ఉంచమన్నాను. ఈ కళ్ళజోడు బాగుంది సార్. ముట్టుకోకు. నో, ఇది మగ కళ్ళజోడు. కళ్ళజోడికి మగ ఆడ. సరే, భోజనం అయిందా సార్? భోజనమా? ఇంకా కాలేదు. ఓ, మీకు సౌత్ ఇండియన్ ఫుడ్ అంటే ఇష్టం కదా సార్? యా. సౌత్ ఇండియన్ ఫుడ్ అంటే ఇక్కడ దొరకదు కదా సార్? సార్, కావాలంటే నేను మీకు వండి పెడతాను సార్. సో నైస్ ఆఫ్ యూ. నాకు సౌత్ ఇండియన్ ఫుడ్ అంటే చాలా ఇష్టం. ఇండియన్ ఫుడ్ దొరికితే ఫారెన్ ఫుడ్ వైపు కన్నెత్తైనా చూడను. ఎంతైనా మన కంట్రీ ఫుడ్డే కదా. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఆ ఫ్రిడ్జ్ లోంచి నీళ్లు తెస్తావా? ష్యూర్. పిచ్చిదానా, నడినెత్తి నుండే సూర్యుడి మీద ఉమ్మేయాలని ప్రయత్నిస్తే అది నీ మొహం మీదే పడుతుంది. ఎందుకైనా మంచిది ఈ టాబ్లెట్స్ వేసుకో. నీకు కడుపు రాదు, కష్టాలు రావు. ఏంటి అలా చూస్తున్నావు? దట్ ఈస్ సూర్య ది గ్రేట్. వెల్కమ్ టు ఇండియా సార్. థ్యాంక్ యూ. కొత్తగా అపాయింట్ అయిన జనరల్ మేనేజర్ సార్. జనరల్ మేనేజర్?
నేనెవరు అపాయింట్ చేశారు? కొత్తగా వచ్చిన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సార్. కొత్త ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్? నాన్ సెన్స్. స్వామి శరణమయ్యప్ప. నిన్నెవరు అపాయింట్ చేశారు? ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ స్వామి శరణమయ్యప్ప. గుడ్ మార్నింగ్ సార్. Shut up! వెల్కమ్ మై డియర్ చైర్మన్. ఆ స్థానంలో కూర్చున్నావేమిటి? ఆ స్థానంలో కాదు, నా స్థానంలో కూర్చున్నాను. నీ స్థానమా? ఇక్కడ నువ్వేమిటి? ఐఎమ్ ది ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. షట్! జిఎం ఏజిఎం ఎక్కడ? అందరినీ తీసేశాను. తీసేయడానికి నువ్వెవరు? చెప్పానుగా, ఐఎమ్ ది ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. బుల్షిట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. నిన్నెవరు అపాయింట్ చేశారు? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వాళ్ళెవరు? మిసెస్ జయంతి సూర్య, మిస్టర్ రాజేష్ సూర్య అండ్ మిస్ కళ్యాణి సూర్య. Shut up! వాళ్ళెవరు చేయడానికి? I am the chairman. ఉద్యోగం ఇచ్చినా తీసేసినా నేను చెయ్యాలి. అక్కర్లేదు. ముగ్గురు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చాలా నిర్ణయం తీసుకోవడానికి. Shut up and get lost. నన్ను పొమ్మనాలంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నిర్ణయం తీసుకోవాలి. Now the chairman is telling get lost. The chairman has no power, sorry sir. You. జయంతి! జయంతి! గారు మిమ్మల్ని ఎవరు పిలిచారా? గెట్ అవుట్! ఏమిటండి? ఆఫీసులో శోభన అనే అమ్మాయిని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా అపాయింట్ చేసింది ఎవరు? నాకేం తెలుసండి. మై డియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, యు ఆర్ డిస్మిస్డ్ ఫ్రమ్ ద సర్వీస్. యువర్ మోస్ట్ లవింగ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, మిస్సెస్ జయంతి సూర్య, మిస్ కళ్యాణి సూర్య అండ్ మిస్టర్ సూర్య ది గ్రేట్ dismissed you from the services. నిన్ను పొమ్మనడానికి ఈ ముగ్గురు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చాలనుకుంటాను. వాళ్ళ ముగ్గురు సంతకాలు పెట్టారు. గెట్ అవుట్! గెట్ అవుట్ ఐ సే! రాయ్! ఎవరండి? వాడే నీ ముద్దుల కొడుకు. ఆఫ్టర్ ఆల్ ఒక వెధవ సంతకం పెట్టకపోతే నా అధికారాలని ఎక్కడికి పోలేవని వాడికి చెప్పు. నా తల వంచడానికి దేన్నో తీసుకొచ్చి ఆఫీసులో పెట్టాడు. వాడి తల వంచడానికి దాన్ని తీసి అవతల పారేశాను. షీ ఇస్ డిస్మిస్డ్. ఎవరికి అదేంటా? ఒక్కసారి డిస్మిస్ చేసిన తర్వాత కాళ్ళకే కాదు దేనికి నమస్కారం పెట్టినా మళ్ళీ పనిలోకి చేర్చుకునే ప్రసక్తే లేదు. దట్ ఈజ్ సూర్య. నాన్నగారు, కాళ్ళకి నమస్కరించింది పనిలో చేరడానికి కాదు, మీ ఆశీర్వాదం కోసం. ఆశీర్వాదమా? దేనికి? అవును మావయ్య గారు. మావగారా? మావగారా? ఏమిటా ఇది? వాట్ ఇస్ దిస్? మీరు హాంకాంగ్, ఓ సారీ, మీరు సింగపూర్ వెళ్ళినప్పుడు అనుకోని పరిస్థితుల్లో కలుసుకున్నాం. ఒకరినొకరు ప్రేమించుకున్నాం. మీరు వచ్చాక పెళ్లి చేసుకోవాలనుకున్నాం. ఏమిట్రా? పెళ్లి చేసుకుంటావా? దీన్ని నా ఇంటి కోడల్ని చేస్తావా? అది నేను లేనప్పుడు నా ఇంటికే తెస్తావా? యూ 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 స్టూపిడ్! కథ చెప్తున్నావా కలగంటున్నావా? క్షమించండి నాన్న, మీరు ఒప్పుకుంటారన్న ధైర్యంతోనే ఇంటికి తీసుకొచ్చాను. మీరు కాదంటే ఆమెను తీసుకుని ఇప్పుడే ఇల్లు విడిచి వెళ్ళిపోతాను నాన్న. రండి రండి, అమ్మాయి మన వాళ్ళు వచ్చేసారు. రండి తమ్ముడు రండి. ఏంటి ఆలస్యం? రా అన్నయ్య, రా, కూర్చో. పిన్ని, రండి అమ్మా. బాబాయ్ గారు రండి. అత్తయ్య గారు, రండి కూర్చోండి. అత్తయ్య గారు. కూర్చోండి. అన్నయ్య, నీ కాబోయే అత్తయ్య గారు. నమస్కారం అండి. అత్తయ్య గారు, మా బాబాయి పిన్ని. అవును, మావయ్య గారే? మావయ్య గారు రండి. రండి బాబు గారు రండి. రాజమండ్రి పుష్కర
మీరు మీ బంగారం బాగా చదువుకున్నాడు, మంచి ఉద్యోగం చేస్తున్నాడు. వీడి లేదు, సిగరెట్ లేదు, తాగుడు లేదు, వెదవ చెత్త అలవాట్లు ఏమీ లేవు. డాడీ కుర్రాడు చాలా బాగున్నాడు కదా. ఏమైనా శోభన సెలక్షన్ అంటే సెలక్షనే. అబ్బాయి, మామగారు గురించి ఏం చెప్పనక్కర్లేదు. మీ బావగారు శ్రీరామచంద్రుడైతే మా బావగారు దశరథ మహారాజు. ఏంటమ్మాయి, బావగారు దిగొచ్చినా లేరు? మావయ్య గారు కిందకి దిగి రండి. డాడీ మీరు వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళి చెల్లాయిని తీసుకొస్తాను. ఓకే? ఏరా తమ్ముడు గారు, అబ్బాయి మీ మామగారు చూసా కూడా పెళ్లి కూతురు చూడాలనిపిస్తుందా? అవసరం లేదు, ఆ అమ్మాయి డాన్స్ చూస్తే సరిపోతుంది. డాన్సా? నా కూతురు ఏమైనా క్యాబరే డాన్స్ అనుకున్నావా? Stupid. ఎందుకు మావయ్య గారు డాన్స్ అంటే అంత కంగారు పడిపోతున్నారు? బావగారు, మా వాడికి పని చేసే ముందైనా కళ్ళ ముందు డాన్స్ డాన్స్ కనిపిస్తుండాలి. ఎందుకో పిచ్చి సన్నాసి, చిన్నప్పటి నుంచి డాన్స్ అదో పాడలవాటు. నో, అడ్డమైన వాళ్ళ ముందు నా కూతురు డాన్స్ చేయడానికి నేను ఒప్పుకోను. అడ్డమైన వాళ్ళ అవే మాటలు డాడీ. కాబోయే భార్య, కాబోయే భర్త. అతను కోరాడు, చెల్లాయి ఒప్పుకుంది. పైగా క్లాసికల్ డాన్స్. ఏమ్మా? అది ఎన్నిసార్లు డాన్స్ పోటీలో ప్రైజ్ తీసుకోలేదు. సరదాగా చేయమనండి.